అందరికీ నమస్తే అండి. నా పేరు సురేష్. నేను మ్యాక్స్ సీడ్స్ కంపెనీ ఎంప్లాయీని. ఈరోజు వచ్చేసి మనము రామ్ లక్ష్మణ అనే అన్నగారి పొలంలో ఉన్నాము. ఆయన ఊరేంటి, ఆయన ఏ రకమైన విత్తనం వేసాడు అనేది ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? రామాంజనేయులు. రామాంజనేయులు. ఆయన పేరు రామ్ లక్ష్మణ. మీ ఊరన్నా? మీ ఊరు మండలం? గ్రామం ఎమ్నూరు మండలం సార్. పెసల్దిన గ్రామం, ఎమ్నూరు మండలం, కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. ఏంటన్నా మీరు వేసిన విత్తన రకం ఏంటన్నా ఈసారి? వైశాలి వేసింది. తేజ రకము. తేజ రకం వైశాలి. మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వారి తేజ రకం వైశాలి. ఎన్ని ఎకరాలు వేసారు, ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు? 7 ఎకరాలన్నా. 7 ఎకరాలు 75 ప్యాకెట్లు తెచ్చేటివి. ఓకేనా. ఓకేనా. ఏంటన్నా ఈ ఎత్తనం వేసినందుకు గాను మీకు ఎట్లుంది? ఇప్పటి వరకు ఏమన్నా ఎన్ని కటింగ్లు చేసినారు? ఇది ఇప్పుడు తెంచితే 3 2 అయిపోయావా? ఇప్పుడు తెచ్చితే 2 అయిపోయినాయి. ఇప్పుడు తెచ్చితే 3వ కటింగ్. ఫస్ట్ కటింగ్ ఎన్ని సంచులు, ఎన్ని క్వింటాలు అయింది అమ్ముకొచ్చినారు ఏమన్నా? ఫస్ట్ కటింగ్ 90 క్వింటాలు పడేదా? 90 క్వింటాలు పడింది. ఓకే. ఇప్పుడు దగ్గర 70 క్వింటాలు వస్తుంది. రెండో కోత. ఇప్పుడు చేనాలు చేసి మళ్ళీ 100 క్వింటాలు వస్తుంది. ఫస్ట్ ఏమో 90 క్వింటాలు ఫస్ట్ కోత, తర్వాత సెకండ్ కోత ఏమో 70 క్వింటాలు వస్తాయి. తర్వాత మళ్ళీ ఇప్పుడు 3వ కోత కూడా రెడీగా ఉంది. రెడీ కదా, 100 క్వింటాలు. ఇది కూడా 100 క్వింటాలు తెగొచ్చు అని అంచనా. చూడండి రైతు సోదరులు గమనించండి. ఫస్ట్ కటింగ్ 90, తర్వాత 70, తర్వాత ఇప్పుడు 100 క్వింటాలు తెగొచ్చు అని అంచనా. ఆల్రెడీ కటింగ్ కూడా రెడీగా ఉంది. ఓకేనా. ఏంటన్నా ఎలా ఉంది మీకు అసలు? ఎట్లుంది? ఇదైతే చాలా ముడత తట్టుకుంటది. 150 సంచులు అయిన కాడ మంచి కాయలు, 150 4 తాలకాయలు. 150 మంచి కాయలు సంచులు అయితే 4 సంచులు అయినాయి. చూడండి రైతు సోదరులు గమనించండి. 150 సంచులకి 4 సంచులు తాలకాయ అంటే ఈ యొక్క వైశాలి మ్యాక్స్ సీడ్స్ వల్ల వైశాలి అనే విత్తనంలో ఎంత నాణ్యత ఉందో, ఎంత విత్తనం మంచిదైతే తప్ప అంత తాలు తక్కువ అవుతుందని రైతు మాటలోనే వింటున్నాము. ఓకేనా. ఎలా అన్నది వైరస్ కావచ్చు, తెగులు కావచ్చు, తట్టుకుంటది. అన్నింటికి తట్టుకుందంటారా? చూడండి ఇంతవరకు ఏమైనా ముడత కనబడతా మీకు? చూడండి. అవును, చూస్తున్నాము. ఇందాక పొలంలో కూడా ఎక్కడ కూడా ముడత లేదు. ముందు కూడా ఇదే. ఓకేనా. ఇప్పుడు మార్కెట్ కి వేసుకుపోయినారు. ఏమన్నా తూకాలు, ఇది తూకాలు కావచ్చు, కాయ కలర్ గానీ ఎట్లుంది? ఓకేనా. ఏ మార్కెట్ కి వేసుకుపోయినారు? గుంటూరు. అయితే ఈ విత్తనం 10 మందికి చెప్పుకోవచ్చు అంటారా? బంగారులాగా చెప్పుకోవచ్చా? ఓకే. ఇప్పుడు మనకు వచ్చేసి ఇంకా 100 క్వింటాలు అవుతుందని అంచనా కాబట్టి ఇంకా దాంతో పాటు రైతు సోదరులు గమనించండి, మళ్ళీ పూత కూడా ఉందండి. ఇప్పుడు మళ్ళీ ఈయన 100 క్వింటాలు అనేది కేవలం దీనికి ఉన్న పండుగాయ మాత్రమే అంచనా. మళ్ళీ దాంతో పాటు పచ్చికాయింది, పూతలు కూడా ఉన్నాయి. ఒకసారి మీరు గమనిస్తే మళ్ళీ ఫ్రెష్ కాపు, ఇంకా కటింగ్ అవ్వలేదేమో అనే టైప్ లో ఉంది ఇప్పుడు పొలం చూస్తే కూడా మనము. చూడండి రైతు సోదరులు గమనించండి. రైతు మాటల్లోనే వింటున్నాము. ఈ యొక్క వైశాలి మ్యాక్స్ సీడ్స్ వాళ్ళది వైశాలి అండి రకం ఇది. తెగులు తక్కువే, వైరస్ తక్కువ అంటున్నారు. అలాగే తాలు కూడా మీరు గమనిస్తే 150 సంచుల్లో 40 కేవలం 4 సంచులు తాలు అయిందంటే మాత్రం మీరు రైతు సోదరులు గమనించాలి. ఏంటంటే మొన్న వర్షాలు కూడా బాగా విపరీతంగా వర్షాలు పడినాయి. వర్షాలు కూడా తట్టుకుందంటారా? ఓకే. ఫస్ట్ కటింగ్ లో కూడా మీకు తాలు కనపడలేదు. సేమ్ అయితే చూడండి. మామూలుగా అంటే వర్షాలు పడతాయి ఎట్లుంటది అంటే తాలుగాయ అనేది ఎక్కువ పడుతుంది. మనకు తెలుసు ఫస్ట్ కటింగ్ చాలా వరకు కొన్ని రకాలు మనం వివిధ రకాలు చూస్తే తాలుగాయ అనేది చాలా తక్కువ శాతము తాలుగాయ అనేది ఎక్కువ పడుతుంది. కాకపోతే ఈ యొక్క వైశాలి అనే రకంలో 150 డ్యామేజ్ అనేది లేదంటున్నారు రైతు. చూడండి విత్తనంలో ఎంత నాణ్యత ఉందనేది రైతు సోదరులు మనం రైతు మాటలోనే వింటున్నాము. సుమారుగా అంటే 70 ప్యాకెట్ల పైన తెచ్చుకున్నారు. 75 ప్యాకెట్లు తెచ్చుకొని వేసుకున్నారు విత్తనాలు రకము. మీతో పాటు ఎవరైనా వేసారా? దానికి వేసినారా? వాళ్ళు ఏమంటున్నారు? హైలైట్ సీడ్ ముందు కానీ మామూలు ఇదే చేస్తాము, ఇంకో ఎకరేషన్ కానీ బాగుంటుంది అంటున్నారు. హైలైట్ సీడ్ ముందుకు కూడా మనం వేద్దాం అంటున్నారు. ఓకే అయితే సంతోషము. మీలాగే మీలాంటి వాళ్ళ చేత మేము ఇంకా 10 మందికి ఈ విత్తనము మంచిగా దిగుబడి వచ్చేలాగా మేము కూడా ఖచ్చితంగా మీకు అందిస్తాము. మీరు ఇంకా ఏమైనా ఈ దీంట్లోన డీలక్స్ ఇంకా వీటితో తేజాల రకాలతో పాటు డీలక్స్ రకాలు ఉన్నాయి, బ్యాడీ రకాలు ఉన్నాయి. మనం మిరప సాగు చేసే రైతులు మీరు ఏ అయితే రకాలు వేస్తారో ప్రతి ఒక్క రకం కూడా మన యొక్క మ్యాక్స్ సీడ్స్ కంపెనీలో ఉండండి. ఎవరికి సంబంధించిన సీడు వాళ్ళకి ఖచ్చితంగా అందించే బాధ్యత మాది, మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వాళ్ళది. కాబట్టి రైతు సోదరులు గమనించండి. ఈ యొక్క విత్తనం పేరు వచ్చేసి మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వారి వైశాలి. మళ్ళా డేట్ వచ్చేసి 9వ తేదీ ఫిబ్రవరి 2వ నెల 2026వ సంవత్సరము. పెసల్దిన గ్రామము, ఎమ్మినూరు మండలం, కర్నూలు జిల్లా. రైతు పేరు వచ్చేసి రామలక్ష్మణ. ఆయన కొడుకు పేరు రామాంజనేయులు.